ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరో నా బిడ్డని కిడ్నాప్ చేశారు. తనకేమైనా అయితే నేను బతకలేను. బాబాయ్, నేను బతకలేను. శుభవార్త చెప్తామని సంతోషంగా ఇంటికి వచ్చింది. ఈ అశుభాన్ని నేను వెళ్ళాను. బాబాయ్, బాబాయ్, మాధవ్కేం కాదు బాబాయ్, మీరు టెన్షన్ అవ్వకండి. యువరాజ్, వెళ్ళి ఇన్హేలర్ తీసుకురా. అటు పదండి బాబాయ్, కూర్చోండి. మావయ్య కూర్చో. నిదానం కూర్చోండి. బాబాయ్ రిలాక్స్ అవ్వండి, బాబాయ్ రిలాక్స్ అవ్వండి, ఏం కాదు. ఇదిగో అక్క. ఇదిగోండి, ఇన్హేల్ చేయండి బాబాయ్. బాబాయ్, మాధురి, ఇక్కడ స్వామి, నా బిడ్డకేమి కాకుండా చూడు స్వామి. అమ్మి కౌశికి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇవ్వమ్మి. దాన్ని తీసుకెళ్ళినోళ్ళు ఏమి చేయకముందే దాన్ని కాపాడుకుందాము. వంశీ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు. అసలు అతను అలా కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అట్టాగైనా రోడ్డు మీద వదిలేసేది? అంత నిర్లక్ష్యం ఏంది అతనికి? ఇప్పుడు ఎవరు బాధపడేది? మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. చెల్లికేం కాదు, మీరు భయపడకండి. ఎట్టరా బోడా, ఆ అమ్మిని నా కళ్ళారా చూస్తే గాని నాకే భయం పోదు. నా చెల్లినే కిడ్నాప్ చేస్తారా? ఎవడు చేసిన వాడు ప్రాణాలతో ఉండడు. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు? మాధురిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? డబ్బు కోసం చేసుంటారా? అదేదో తెలిస్తే వాళ్ళ మొహాన దుడ్డు కొట్టి నా బిడ్డ నెట్టగైనా కాపాడండి. తప్పకుండా పిన్ని. అవును, జగదాత్రి కేదార్ లేరే? ఇంట్లో లేరక్క. లేరా? ఎక్కడికెళ్ళి ఉంటారు? రమ్య, సంధ్య నాకు ఫోన్ చేసిన ప్లేస్ ఇదేనా? ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా ఉన్న ప్లేస్, సంధ్య మీకు కాల్ చేసిన ప్లేస్ ఒకటే మేడం. ఓకే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మేడం. కిడి, సంధ్య నాకు కాల్ చేసిన ప్లేస్ ఇదేనంట. మాధుర్ని తీసుకెళ్లిన ప్లేస్ ఇదే. విక్కీనే మాధుర్ని తీసుకెళ్లాడు అనడానికి ఇప్పుడు మనకి ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్ దొరికింది. మార్నింగ్ 11 AM సీసీటీవీ ఫుటేజ్ చూపించు. ఎవరు మీరు? పోలీస్. స్టాప్. కొంచెం జూమ్ చేయవా? సంధ్య ఫాలో అవుతున్న కార్ ఇదే అని తెలుస్తుంది జడే. మాధురి ఆ కార్లో ఉన్నట్టు తెలియట్లేదు. లోపలున్నది ఎవరని కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలా? ఈ కార్ నెంబర్ రమ్యకి పంపిద్దాం. ఈ కార్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో తెలిసినా మనకు క్లూ దొరికినట్టే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. రమ్య, నీకు ఒక కార్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి మేడం. ఈ కార్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో నాకు ఇమీడియట్ గా కావాలి. షూర్ మ్యామ్. తెలుస్తుంది కేడి, వాడు ఇంకా తప్పించుకోలేడు. జడి, అక్క ఫోన్ చేస్తోంది. మాధుర్ గురించి తెలుసుంటుంది. చెప్పండి వదినా. ఎక్కడున్నారు జగదాత్రి? స్కూల్కి వచ్చాము వదినా. చెప్పండి. మాధురిని ఎవరో కిడ్నాప్ చేశారంట. అవునా? ఎవరు చెప్పారు వదినా? మన వంశీ బాబాయ్కి కాల్ చేసి చెప్పాడు.
వంశీకి ఎలా తెలుసుదినా? ఫ్రూట్స్ కొనుక్కుని ఇంటికి వెళ్తానంటే కార్ దించానంటూ ఏదేదో చెప్తున్నాడు. కానీ మన మాధురి అయితే మిస్సింగ్ జగదాత్రి. బాబాయ్కి టెన్షన్ లో ఆస్తమా కూడా పెరిగిపోయింది. ఏం అర్థం కావట్లేదు జగదాత్రి. మేము ఇప్పుడే వస్తున్నాం వదినా. త్వరగా రండి. సరే. రమ్య చెప్పేలోపు మనం ఇంటికెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్తాం. నాకే ధైర్యం సన్నగిలుతోంది జడి. మనం ఎన్ని కేసులను సాల్వ్ చేయలేదు, ఆ ధైర్యంతోనే వెళ్దాం. మాధుర్ని సేఫ్ గా ఇంటికి తీసుకొద్దాం. పద. రాయ్ అన్నా ఎక్కడున్నారా? దీనిలో అన్నా మధురా నగర్లో మా చెల్లిని కిడ్నాప్ చేశారు. మీరు ఆ ఏరియాలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు చెక్ చేయండి. వాడు ఎప్పుడైనా ఎక్కడున్నా సరే వాడు నాకు ప్రాణాలతో కావాలి. వెళ్ళండి. నీతో పాటు అక్కడున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళు. అలాగే అన్నా, ఇప్పుడే వెళ్తాం. నా బిడ్డకి ఏమై ఉండదో తెలియట్లేదే. దాన్ని అసలు ఏ దుర్మార్గులు తీసుకుపోయి ఉండారో, దాన్ని ఏమైనా చేసుండారేమోనని భయంగా ఉండదు. ఏం కన్నా స్వామి, నా బిడ్డకేం కాకుండా చూడు స్వామి. రండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామన్నారు. మాధురి గురించి ఏమైనా తెలిసిందా? లేదండి, వెతుకుతున్నారు. చెక్ పోస్టుల దగ్గర కూడా అలర్ట్ చేయమని చెప్పాను. అసలు ఒక్కదాన్ని రోడ్డు మీద వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారండి? ఆ అమ్మాయి ఏమన్నా మా మాట వినేదేనా? వంశీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తానన్నాడంట. ఆ అమ్మాయి వెళ్ళలేదు. వీడేం చేస్తాడు? వినేలా చెప్పుండాల్సింది బావా. అలా ఒంటరిగా వదలడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏదో సొంత అన్న వదినలాగా తెగ ఫీల్ అయిపోతున్నారే. మేమేం మీ సోది వినడానికి రాలేదు. కంప్లైంట్ ఇచ్చామని చెప్పడానికి వచ్చాం. తెలిస్తే చెప్తాం. మాకేం ఈ ఒక్క పనే కాదు, చాలా పనులున్నాయి. పదమ్మా. ఆగు బావా, నువ్వు అసలు మనిషివేనా? కట్టుకున్న భర్తలా అసలు కొంచెమైనా ప్రవర్తిస్తున్నావా? తను కనిపించట్లేదన్న బాధ నీకు కొంచెమైనా ఉందా? నాకు అసలు ఇతని మీద అనుమానంగా ఉంది. ఇక్కడే మాధురి మీద అంత దురుసుగా ప్రవర్తించాడు. కారులో కూడా ఏదో గొడవ పడే ఎక్కడో దించేసుంటాడు. అబద్ధాలు చెప్తున్నాడు. వదిలితే మీ చెల్లిని నేనే కిడ్నాప్ చేయించానంటావేమో. అలా కూడా అనిపిస్తుంది. నువ్వు ఇలాంటి వాడివని తెలుసుంటే పొరపాటున కూడా నా చెల్లి నీకిచ్చి పెళ్లి చేసేవాళ్ళమే కాదు. యువరాజ్, మాటలు మర్యాదగా రానే. తెలియకుండా నోరు జారకో. వంశీ, చెల్లెలు కనిపించట్లేదన్న బాధలో మాట్లాడుతున్నాడు. తనకేమైందో అన్న భయం ఉంటుంది కదా. దానికి నా మీద పడితే నేనేం చేస్తాను?